Hi, this is Kirtana Kandukuri from Sri Vidya Coaching Center, Anandpur. రీజనింగ్ క్రాష్ కోర్స్. సో ఈ రీజనింగ్ క్రాష్ కోర్స్ ఏంటంటే డైలీ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ క్రాష్ కోర్స్ మీద క్లాసెస్ అనేది రన్ అవుతుంది. అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమన్నా క్వైరీస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి 9649643354కి. సో డైలీ యాస్టీస్ అప్ టు మనకి 6 days క్లాసెస్ అయిపోయినాయి. 7th day క్లాస్. సో మనకు తెలిసిందే కదా, ఫస్ట్ వచ్చేసి 1 మెయిన్ పజిల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టుడే మెయిన్స్ పజిల్. 16 boxes are placed in a 4x4 matrix formation as there are 4 rows and 4 columns. All of them are placed from bottom to top. సో ఏమంటున్నారంటే మనకి 4x4 బాక్స్ అనేది మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఇంటర్లో మన మ్యాట్రిక్స్ ఉంది కదండి, బీటెక్ చదివిన వాళ్ళకి బీటెక్లో కూడా ఉంటుంది అండ్ డిగ్రీలో మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్లో కూడా మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. సో ఇట్లా 4x4 అని చెప్పి అన్నారు. ఓకే, ఇక్కడతో 16 boxes సరిపోయినాయి. 4x4 మ్యాట్రిక్స్, 4 rows 4 columns. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, బాక్స్ ఎల్ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బాక్స్ ఐ. సో బాక్స్ ఐకి బాక్స్ ఎల్ వెస్ట్లో ఉందంట. నెక్స్ట్ బట్ టు ద ఈస్ట్ ఆఫ్ బాక్స్ ఏ. సో బాక్స్ ఏకి ఈస్ట్లో ఉందంట. ఓకే, అది ఇమ్మీడియటా ఆర్ గ్యాప్ ఉందనేది మనకు తెలీదు, జస్ట్ నేను పాసిబిలిటీ కింద రాసుకున్నాను. బాక్స్ ఐ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ద బాక్స్ సి. సో బాక్స్ ఐ అనేది బాక్స్ సికి సౌత్లో ఉంది. సో అది ఇమ్మీడియట్ బాక్స్ గ్యాప్ అనేది మనకు తెలియదు. బాక్స్ ఏ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ బాక్స్ ఎం. బాక్స్ ఏ అనేది బాక్స్ ఎంకి నార్త్లో ఉందంట. ఓకే, నెక్స్ట్ మోర్ దాన్ 1 box ఆర్ ప్లేస్డ్ టు ద ఈస్ట్ ఆఫ్ బాక్స్ ఎల్. బాక్స్ ఎల్కి ఈస్ట్లో మోర్ దాన్ 1 box ఉందంట. ఇక్కడ మనం ఓన్లీ ఐ రాసుకున్నాం ఆర్ ఇది ఒక పాసిబిలిటీ, అంటే ఇప్పుడు సరిపోయింది 4. మళ్ళీ ఇంకో పాసిబిలిటీ ఇక్కడ రాసుకుందాం, ఏ ఎల్ గ్యాప్ ఐ. సరిపోయింది కదండి, మోర్ దాన్ 1. నెక్స్ట్ హియర్ సి అండ్ బాక్స్ ఎం యాస్టేజ్ రాసుకుందాం. నెక్స్ట్ బాక్స్ ఎల్ ఈజ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ బాక్స్ బి ఈజ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ బాక్స్ ఎల్ బట్ నాట్ టు ద సౌత్ ఆఫ్ బాక్స్ ఐ. ఐ కింద అయితే కాదంట, కానీ ఎల్కి సౌత్ ఈస్ట్లో ఉందంట. అంటే ఇక్కడ ఉన్న పాసిబిలిటీ ఇక్కడే కదండి, అంటే ఇమ్మీడియట్ అవ్వచ్చు లేకపోతే 1 గ్యాప్ ఉండొచ్చు. సేమ్ ఐ కింద కాదు కానీ సౌత్ ఈస్ట్లో ఉంది. మనకి సౌత్ ఈస్ట్ అంటే నేను ఆల్రెడీ డైలీ క్లాసెస్లో డైరెక్షన్స్ వచ్చినప్పుడల్లా చెప్తున్నాను, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో నార్త్ ఈస్ట్ అయితే ఇది, సౌత్ ఈస్ట్ అయితే ఇది. సో మనకు సౌత్ ఈస్ట్ అన్నారు కాబట్టి సౌత్ ఈస్ట్ రాసుకో. నెక్స్ట్ బాక్స్ జీ ఈజ్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబౌవ్ బాక్స్ ఓ. సో ఓకి పైన జీ అంట, అది ఎక్కడ అనేది మనకు తెలియదు కాబట్టి పక్కన రాసి పెట్టుకుందాం. నెక్స్ట్ బాక్స్ పీ ఈజ్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ బాక్స్ జీ. సో బాక్స్ జీకి నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షనే కదా. సో ఈ డైరెక్షన్లో బాక్స్ పీ ఉందంట, అంటే ఇక్కడ రాసుకుందాం. సో ఇది ఒకటి. నెక్స్ట్ బాక్స్ ఎఫ్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బాక్స్ డి. సో బాక్స్ డీకి సౌత్లో ఎఫ్ ఉందంట. సో అది ఎక్కడ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఒక పాసిబిలిటీ కింద ఇక్కడ ఒకటి రాసుకుందాం, డి కింద ఎఫ్. అండ్ నార్త్ టు ద బాక్స్ హెచ్కి నార్త్లో ఉందంట. ఓకే, ఇది కూడా పక్కన హోల్డ్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ బాక్స్ ఎమ్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ బాక్స్ హెచ్. బాక్స్ హెచ్కి పైన ఎం ఉందంట, అంటే మనం అది ఎక్కడ చెప్పలేం కదా, కానీ ఇక్కడ పాసిబిలిటీ కింద తీసుకుందామా, ఇక్కడ బాక్స్ హెచ్ అనుకుందాం. అండ్ అగైన్ పాసిబిలిటీ ఇక్కడ బాక్స్ హెచ్. నెక్స్ట్ బాక్స్ జే ఈజ్ టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ బాక్స్ ఎం బట్ ప్లేస్డ్ అబోవ్ ఐ. ఐకి పైన ఉందంట. నెక్స్ట్ ఎంకి నార్త్ ఈస్ట్ అంటే ఇదే కదా. సో ఎంకి నార్త్ ఈస్ట్లో జే, కానీ బాక్స్కి ఐ పైన ఉందంట.
అంటే మనకి ఇక్కడెక్కడ మన పాసిబిలిటీ అనేది చెప్పలేము, ఎందుకంటే ఐకి పైన అన్నారు కాబట్టి ఇక్కడ ఒక పాసిబిలిటీ తీసుకుందాం. అంటే ఇక్కడ కూడా వస్తుంది, కానీ ఇంకో రో అనేది రాదు కాబట్టి ఇక్కడ చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ కూడా ఐకి పైన అన్నారు కాబట్టి ఐకి పైన ఇక్కడ కాకుండా ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక పాసిబిలిటీ తీసుకుందాం. నెక్స్ట్ నాట్ మోర్ దాన్ 1 బాక్స్ ఈస్ ప్లేస్డ్ అబౌవ్ జే అండ్ బి. జేకి బీకి మధ్యలో ఒక బాక్స్కి మించి ఉండొద్దు అన్నారు. సరిపోయింది కదండి, ఒక బాక్సే కదా ఉంది, అంటే ఇది ఒకటి పాసిబిలిటీ. అండ్ ఇక్కడ కూడా బి అనేది అక్కడ సరిపోయింది కాబట్టి ఇక్కడ ఒక పాసిబిలిటీ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ అండ్ హియర్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 1 2 అండ్ 1 2 సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, నాట్ మోర్ దాన్ 1 బాక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ పి అండ్ సి. పీకి సికి నాట్ మోర్ దాన్ 1 అన్నారు. సో 1 ఉండొచ్చు, లేకపోతే అంటే 1కి మించి ఉండొద్దు అన్నారు. నేను 1 కింద తీసుకున్నాను, జస్ట్ అజంప్షన్ కోసం మాత్రమే. అండ్ ఇక్కడ తీసుకుందాం పి. నెక్స్ట్ బాక్స్ ఎన్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బాక్స్ కే. సో బాక్స్ ఎన్ అనేది బాక్స్ కేకి సౌత్లో ఉంది, అండ్ ఈస్ట్లో ఎన్ ఉంది. ఈకి ఈస్ట్లో ఎన్ సరిపోయింది కదండి. సో ఇది ఒక పాసిబిలిటీ. సో మనకి ఇన్ని పాసిబిలిటీస్ వచ్చాయి. ఇంకా లాస్ట్ లైన్ ఒకటి ఉంది, చూద్దాం. మోర్ దాన్ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఏ. ఏ కింద మోర్ దాన్ 1 బాక్స్ అన్నారు, సరిపోయింది. ఇప్పుడు మనం వీటన్నిటిని అరేంజ్ చేద్దాం. ఏమని, సో ఇప్పుడు పాసిబిలిటీస్ తీసుకుందాం. ఫస్ట్ డిఎఫ్హెచ్ అనేది 3 ఉన్నాయి కాబట్టి 3 ఉన్న రోలో మనం ఫిల్ చేసుకుందాం. ఇక్కడ పాసిబిలిటీలో చూద్దాం, 1 2నే ఉంది, ఇక్కడ 1 2నే ఉంది, ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ 1నే ఉంది. సో ఈ పాసిబిలిటీ అనేది మనకి పోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 1 2 3 ఇక్కడ ఉంది కదండి. నెక్స్ట్ 1 2 1 2 అంటే ఇది సరిపోతుంది కదా. అంటే డి ఎఫ్ అండ్ హెచ్ అంటే ఇక్కడ ఒకటి వచ్చింది. కాకపోతే ఏమన్నారు, మనకి ఈ హెచ్ అనేది ఇక్కడ ఒక పాసిబిలిటీ వస్తుంది, ఇక్కడ ఒక పాసిబిలిటీ వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనం ప్లేస్ చేయడానికి ఉంది. సో హెచ్ అనేది దాని కిందనే రావాల్సినంత లేదని మాత్రం అర్థమైంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ చూడండి, బాక్స్ ఎం ఈజ్ ప్లేస్డ్ అబౌవ్ బాక్స్ హెచ్ అన్నారు. కానీ సో మేబీ ఇలా కూడా ఎస్ పాసిబిలిటీ ఉంది అని అర్థమైంది కాబట్టి ఇంకో పాసిబిలిటీ ఇక్కడ కూడా హెచ్ తీసుకుందాం. స్ట్రైక్ ఆఫ్ చేయకుండా ఇక్కడ మాత్రం ఇది అరేంజ్ చేసుకుందాం అప్పుడు, ఎందుకంటే ఇది మాత్రం సేమ్ రోల్లో రావాలి అన్నారు కాబట్టి మాత్రమే నేను ఈ పాసిబిలిటీ మళ్ళీ నేను 4th పాసిబిలిటీ 3rd పాసిబిలిటీ కింద తీసుకుంటున్నాను. ఆ పాసిబిలిటీ పోయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకేం రీప్లేస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమన్నారు, ఈకి ఈస్ట్లో ఎన్కి నార్త్లో కే అన్నారు. ఇక్కడ పాసిబిలిటీ చూడండి, ఇక్కడ 2 పాసిబిలిటీ, ఈకి ఎన్ కే ఇక్కడ సరిపోతుంది, ఈకి ఎన్ కే ఆర్ ఈకి ఎన్ కే. సో ఇన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి. కానీ ఓకి పైననే జీ అన్నారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకి ఇమ్మీడియట్ లేవో జీ. సో సేమ్ ఇక్కడ కూడా అదే పాసిబిలిటీ, ఇక్కడ ఒకటి ఉంది, ఓకి పైన జీ. ఓకే, నెక్స్ట్ డిఎఫ్హెచ్. సో అది ఇంకా మనకి ఇక్కడ అర్థం కాలేదు కాబట్టి చూద్దాం. నెక్స్ట్ ఏమన్నారు, ఈ పాసిబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ ఈఎన్కే, ఇంక ఇక్కడ మిగిలిపోయిన రిమైనింగ్ పాసిబిలిటీ ఇదే కదా. ఈఎన్ అండ్ కే అంటే ఈ పాసిబిలిటీ సరిపోయింది. ఆ పాసిబిలిటీలు ఏంటంటే ఇంకా మోర్ పాసిబిలిటీస్ వస్తున్నాయి, కానీ ఇది ఎగ్జాక్ట్గా సరిపోయింది కాబట్టి ఇదే పజిల్ మనకి. ఇక్కడ రీప్లేస్ చేసుకుందాం. పిడిసిజే, నెక్స్ట్ ఏఎల్ఐకే, నెక్స్ట్ ఎంఎఫ్జిబి, నెక్స్ట్ ఎన్ఓహెచ్ అండ్ ఈ. సరిపోయింది కదండి పాసిబిలిటీ. 4x4 మ్యాట్రిక్స్, 4 rows 4 columns, బాటమ్ అనమాట. 1 2 3 4 1 2 3 అండ్ 4. సో ఇదంటే మనకు వచ్చింది. చూద్దాం, సేమ్ అదే కదండి, కాలము రోస్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈస్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో బాక్స్ ఐ ఇన్ ఏ కాలమ్. సో ఈ క్వశ్చన్స్ అనేది
మీరే చేసి నాకు ఆప్షన్స్ అనేది కామెంట్లో పెట్టండి. 4 of the following are like in a certain way, so form a group. Which of the following does not belongs to that group? ఆ గ్రూప్కి కానిది అందులో ఆడ్ వన్ అవుట్ అనమాట. ఆడ్ వన్ అవుట్ చూడండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈస్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ బాక్సీకి పైన ఏది ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈస్ ప్లేస్డ్ ఇమీడియట్లీ వెస్ట్ ఆఫ్ బాక్స్ ఓకి ఇమీడియట్లీ వెస్ట్లోనే ఏంటిదని? అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎమ్ అండ్ బి ఇన్ ఏ రో? సో ఎంకి బికి ఏమేమి ఉన్నాయని చెప్పి అడిగారు. ఇది 1 నుండి 5 వరకు నాకు కామెంట్ చేయండి ఆప్షన్స్. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ద సింబల్స్ అండ్ ప్లస్ డాలర్ అండ్ స్లాష్ ఆర్ యూజ్డ్ విత్ ద ఫాలోయింగ్ మీనింగ్స్ ఆర్ ఇలిస్ట్రేటెడ్ బిలో. సో ఏంటంటే మనకు ఒక 4 సింబల్స్ ఇచ్చారు. ఆ 4 సింబల్స్కి కొన్ని మీనింగ్స్ ఇచ్చారంట. ఓకే, నెక్స్ట్, ద స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోడ్ బై సమ్ కన్క్లూజన్స్. You have to take the given statements to be true even if they seem to be at variance from commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusions logically does not follows from the given statements disregarding commonly known facts. Okay, ఇక్కడ ఏమన్నారు? డస్ నాట్ ఫాలోస్ అన్నారు. కన్క్లూజన్ అనేది డిసైడ్ చేస్తుంది, కానీ లాజికల్గా డిసైడ్ చేస్తుంది, కానీ అది మాత్రం ఫాలో అవ్వద్దు. అంటే మనకి ఇప్పుడు 5 ఆప్షన్స్ ఇస్తే అందులో మనకి డస్ నాట్ ఫాలో అంటే ఆ స్టేట్మెంట్స్కి ఆ కన్క్లూజన్ అనేది ఫాలో అవ్వకుండా ఉన్నదే కావాలి. కొన్నిసార్లు మనకి అక్కడ కన్ఫ్యూజ్ చేయడం డస్ ఫాలోస్ అని ఇస్తారు కొన్ని క్వశ్చన్స్, ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ కొన్ని డస్ నాట్ ఫాలోస్ కూడా ఇస్తారు. సో చెక్ చేసుకుంటా డస్ ఫాలోస్ ఉందా డస్ నాట్ ఫాలోస్ ఉందా అని. ఓకే, ఏ అండ్ బి ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అండ్ సింబల్ ఉన్నప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ప్లస్ సింబల్ ఉన్నప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్. ప్లస్ సింబల్ ఉన్నప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్. ఓకే, ఏ/బి అన్నప్పుడు ఏ బీస్ ఏస్ కాదు. $బి ఉన్నప్పుడు సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. అంటే దానికి అర్థం ఏంటంటే ఆల్ బీస్ ఆర్ ఏస్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని అర్థం. ఓకే, అండ్ క్వశ్చన్ మార్క్ వస్తే పాసిబిలిటీ కేసు. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. స్టేట్మెంట్స్ ఏంటి? బ్యాట్/బాల్/క్రికెట్ అండ్ బాల్ అండ్ గేమ్. సో మనకి ఏంటంటే స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది, కింద కన్క్లూజన్స్. ఈ 5 కన్క్లూజన్స్లో 1 వచ్చేసి డస్ నాట్ ఫాలో, రిమైనింగ్ ఫాలో అవుతాయి అని చెప్పారు. సో మనకి స్లాష్ ఉంటాయి, మీరు రాసి పెట్టుకోండి, నేను పక్కన పెట్టుకున్నాను. సో మళ్ళీ బ్యాక్ ఫ్రంట్కి రావడం అంటే మళ్ళీ మనకి టైం వేస్ట్ కాబట్టి మీరు ముందుగానే పక్కన నోటెడ్ చేసి పెట్టుకోండి రఫ్ కింద. సో ఏంటంటే బ్యాట్ బాల్కి స్లాష్ వచ్చినప్పుడు ఏం చెప్పానండి? నో అనే కదా అక్కడ నేను మెన్షన్ చేసింది. సో నో అని క్వశ్చనింగ్ చేశాడు కాబట్టి నో బ్యాట్ నేను బీటీ తీసుకుంటున్నా. నో బ్యాట్ ఈజ్ ఏ బాల్. ఓకే, అండ్ నెక్స్ట్ బాల్/క్రికెట్ అంటే ఏ బాల్ క్రికెట్ కాదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ అండ్ వచ్చినప్పుడు ఏం యూస్ చేస్తాం సింబల్ అంటే ఆల్ బాల్స్ ఆర్ గేమ్స్ అవుతారంట. అన్ని బాల్స్ అన్నీ ఇక్కడ చూడండి, ఆల్ బాల్స్ అన్ని గేమ్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి. బ్యాట్, నెక్స్ట్ బాల్, ఆల్ బాల్స్ ఆర్ గేమ్స్, నెక్స్ట్ క్రికెట్, క్రికెట్ బాల్ కాదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్. డాలర్ ఉన్నప్పుడు ఏందండి? సమ్ ఏజ్ ఈజ్ నాట్ బి అన్నారు. అంటే సమ్ గేమ్స్ ఆర్ నాట్ క్రికెట్, కొన్ని గేమ్స్ అంట క్రికెట్ కావంట, అంతే కదండి. బాల్స్ ఇప్పుడు అన్ని గేమ్స్ అనేది క్రికెట్ అవ్వదు కదా, ఎందుకంటే బాల్స్ అనేది క్రికెట్ అవ్వదు కాబట్టి. సో అన్ని గేమ్స్ అనేది అవ్వదు, కొన్ని మాత్రమే అవుతుంది, బికాస్ బాల్స్ అనేది తీసేస్తాయి. సో ఫస్ట్ కన్క్లూజన్ అనేది కరెక్ట్, డస్ ఫాలోస్. నెక్స్ట్ వచ్చేసి సమ్ గేమ్స్ ఆర్ బ్యాట్స్, సేమ్ అంతే కదండి. బాల్స్ అనేది బ్యాట్స్ కాదంటే సమ్ గేమ్స్ ఆర్ బ్యాట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. సో ఇది కూడా ఒకటి. నెక్స్ట్
బ్యాట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ గేమ్ అంటే క్వశ్చన్ మార్క్ అంటే పాసిబిలిటీ అనుకున్నాం, ప్లస్ అంటే సమ్ అనుకున్నాం. సో సమ్ బ్యాట్ సమ్ బ్యాట్ ఈజ్ ఏ గేమ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అంటే పాసిబిలిటీ అవుతుంది కదండి, కానీ బాల్తో లేదు, సమ్ అన్నాం కదా, అంటే కొన్ని అవుతున్నాయనే కదా. సో ఇది కూడా పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ క్రికెట్ ప్లస్ బాల్ అంటే సమ్ క్రికెట్ ఆర్ బాల్ అన్నారు. ఎక్కడ అవుతుందండి, ఇందాక నో అని స్టేట్మెంట్ కదా మనం చదివింది, అంటే డస్ నాట్ ఫాలోస్ ఇది. నెక్స్ట్ క్రికెట్ అండ్ క్వశ్చన్ మార్క్, అండ్ అంటే ఆల్ అని, ఆల్ క్రికెట్ ఆర్ గేమ్స్, ఆల్ క్రికెట్ ఆర్ గేమ్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. క్వశ్చన్ మార్క్ ఉంది అంటే అవుతుంది కదండి, బాల్ క్రికెట్ కాదు కానీ అన్ని క్రికెట్ ఇట్లా అవుతుంది కదా. సో ఇది ఒక పాసిబిలిటీ అండ్ డస్ నాట్ ఫాలోస్. ఏ ఈజ్ ద ఫోర్త్ ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ క్యాప్ హ్యాట్ ర్యాట్ మ్యాట్. ఓకే, ప్లస్ అంటే ఏందండి, సమ్ అనే కదా. సమ్ క్యాట్ ఆర్ హ్యాట్, సమ్ హ్యాట్ ఆర్ ర్యాట్, క్యాట్ ఆర్ హ్యాట్, హ్యాట్ ఆర్ ర్యాట్. అండ్ సింబల్ ఉన్నప్పుడు ఆల్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్. సరిపోయింది. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ప్లస్ ఉన్నప్పుడు ఏంటి మనకి సమ్ మ్యాట్స్ ఆర్ క్యాట్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నారు కదా. సో పాసిబిలిటీ అంటే ఉన్నట్టే కదా మనకి. సో కరెక్ట్. నెక్స్ట్ డాలర్ సింబల్, సమ్ మ్యాట్ ఈజ్ నాట్ హ్యాట్. సమ్ మ్యాట్ అనేది హ్యాట్ కాదంట, కానీ ఇక్కడ మనకి ఏమన్నారు, డాలర్ సింబల్ ఉన్నప్పుడు ఓకే. సమ్ మ్యాట్ ఈజ్ నాట్ హ్యాట్ అంటే కొన్ని మ్యాట్ అనేది హ్యాట్ అవుతుందో అవ్వదా అని మనకు చెప్పలేం. పాసిబిలిటీ ఉంటే మేబీ అని పెట్టుకునే వాళ్ళం, కానీ పాసిబిలిటీ లేదు కాబట్టి డస్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ డాలర్ సింబల్, సమ్ మ్యాట్ ఈజ్ ఎ హ్యాట్ ఈజ్ పాసిబిలిటీ. ఇప్పుడే కదా అనింది పాసిబిలిటీ ఉంటే అవుతుందని. సో అదే సేమ్ అదే ఉంది క్వశ్చన్ మార్క్ పాసిబిలిటీ. నెక్స్ట్ ప్లస్ సింబల్ ఉంటే సమ్ అని, సమ్ హ్యాట్ ఆర్ మ్యాట్ అవుతుంది కదండి, ఇది ఓకే. సమ్ హ్యాట్ ఆర్ హ్యాట్ అవుతుంది. నెక్స్ట్ డాలర్ సింబల్ ఉంటే సమ్ ర్యాట్ ఈజ్ నాట్ ఏ క్యాప్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ ర్యాట్ ఈజ్ ఎ క్యాప్ ఈజ్ ఎ నాట్ పాసిబిలిటీ. సరిపోతుంది కదండి. పాసిబిలిటీ కేస్ అనేది మనకు ఆల్వేస్ ట్రూ అనే కదా, అంటే కొన్ని టైమ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి ట్రూ అవుతుంది కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. డస్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ అండ్ అంటే ఆల్ అనమాట. ఆల్ బుక్స్ ఆర్ పెన్స్, పెన్. అండ్ ప్లస్ వస్తే సమ్ పెన్స్ ఆర్ పెన్సిల్. ఓకే, పీసీ అని పెట్టే పెన్సిల్కి. అండ్ ఉన్నప్పుడు ఆల్ పెన్సిల్స్ ఆర్ కాపీస్, ఓకే. నెక్స్ట్ కన్క్లూజన్స్ చూద్దాం. బుక్ ప్లస్ అంటే సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సరిపోయింది కదండి, అంటే 1 కరెక్ట్. నెక్స్ట్ మళ్ళీ సమ్ ప్లస్ అంటే సమ్ పెన్స్ ఆర్ కాపీ. కొన్ని పెన్స్ కాపీ అవుతుంది కదండి ఇక్కడ ఆల్ కింద స్టేట్మెంట్లో. సో కరెక్ట్. పెన్సిల్ అండ్ ఆల్ పెన్సిల్స్ ఆర్ బుక్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ పెన్సిల్స్ ఆర్ బుక్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ కేసులో అవుతుంది కదండి, కరెక్ట్. పెన్సిల్ డాలర్ అంటే సమ్ పెన్సిల్స్ ఆర్ నాట్ బుక్స్. కొన్ని పెన్సిల్స్ నాట్ బుక్స్ అంట. అది ఎట్లా చెప్తామండి, అన్నీ అయ్యే కూడా అవుతాయి కదా. సో ఇక్కడ పాసిబిలిటీ అయ్యి ఉంటే మేబీ కరెక్ట్ అయ్యేది, పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది అవ్వదు అనమాట, ఇది రాంగ్. డస్ నాట్ ఫాలోస్. నెక్స్ట్ స్లాష్ అంటే నో అని కదా. ఏ బుక్ కాపీ కాదంటే ఈజ్ ఎ పాసిబిలిటీ, అంతే కదండి, అవ్వదు కదా, పాసిబిలిటీ కింద అవ్వదు. సమ్ కింద అయితే సమ్ కూడా పాసిబిలిటీ అని ఉంటే అవుతుంది అనమాట. సో అదొకటి. 4th ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ లీవ్స్ డాలర్ ఉన్నప్పుడు సమ్ నాట్. సమ్ లీవ్స్ ఆర్ నాట్ ట్రీస్ అంటే ఆల్ ట్రీస్ అంటే సమ్ లీవ్స్ ఆర్ నాట్ ట్రీస్ అంటే సమ్ లీవ్స్ అంటే ఈ పాసిబిలిటీ వస్తుంది. అంటే ఆల్ ట్రీస్ ఆర్ లీవ్స్ అవుతాయి కానీ కొన్ని లీవ్స్ అనేది ట్రీస్ కావు. ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ రూట్ అండ్, సో ఆల్ రూట్స్ ఆర్ స్టెమ్స్. ఇక్కడ చూద్దాం, ఆల్ రూట్స్ ఆర్ స్టెమ్స్. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ స్టెమ్స్ ఆర్ లీవ్స్. సో ఇదొక పాసిబిలిటీ. సమ్ రూట్ ఈజ్ ఏ లీవ్స్ అన్నారు. కొన్ని రూట్స్ అనేది లీవ్స్ అయ్యే పాసిబిలిటీ అవుతుంది కదండి ఇక్కడ ఈ పాసిబిలిటీ కింద. సో దిస్ వన్ కరెక్ట్. నెక్స్ట్ ఏ ట్రీ రూట్ కాదంట. ఏ ట్రీ రూట్ కాదు అంటే పాసిబిలిటీ కింద అవ్వదు కూడా. సో ఇది కూడా ఫాలోస్. నెక్స్ట్
డాలర్ ఉన్నప్పుడు సమ్ నాట్. సమ్ ట్రీస్ ఆర్ నాట్ లీవ్స్. సమ్ ట్రీస్ ఆర్ నాట్ లీవ్స్. సమ్ ట్రీస్ ఆర్ నాట్ లీవ్స్. అంతేగాని సమ్ ట్రీస్ ఆర్ నాట్ లీవ్స్. కొన్ని ట్రీస్ లీవ్స్ కావట్లేదంట. మేబీ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా పెట్టుకుందాం. చూద్దాం, హోల్డ్ చేద్దాం. సమ్ రూట్ అండ్ అన్నారు కాబట్టి ఆల్ రూట్స్ ఆర్ లీవ్స్. ఆల్ రూట్స్ లీవ్స్ అవుతున్నాయి కాబట్టి ఇది పాసిబిలిటీ. నెక్స్ట్ స్టెమ్ ప్లస్ అంటే మనకి సమ్ అన్నమాట. సమ్ స్టెమ్స్ ఆర్ ట్రీస్ ఈజ్ అ పాసిబిలిటీ. కొన్ని స్టెమ్స్ అనే ట్రీస్ అవుతుంది పాసిబిలిటీ. అంటే మనకు హోల్డ్ చేసుకున్న ప్రకారం థర్డ్ వన్నే కదండి రాంగ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. డాలర్ అంటే సమ్ నాట్. సమ్ ట్రీస్ ఆర్ నాట్ లీవ్స్ అంటే సమ్ లీవ్స్, ఇక్కడ మనకి రివర్స్ కదా. సమ్ లీవ్స్ ఆర్ నాట్ ట్రీస్. కొన్ని లీవ్స్ అనేది ట్రీస్ కావు అని చెప్పి అన్నారు. ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే మేబీ కరెక్ట్ అవుతుంది. పాసిబిలిటీ ఇవ్వలేదు కాబట్టి రాంగే కాబట్టి 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th సర్కిల్ అండ్ స్క్వేర్. అండ్ వచ్చినప్పుడు ఆల్ కదా, ఆల్ సర్కిల్స్ ఆర్ స్క్వేర్స్. నెక్స్ట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ rectangles and all rectangles are rhombus. ఓకే, ఇక్కడ రాంబస్ ఆల్ కదా, ఆల్ కింద నేను ఇలా డ్రా చేసేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చారు. ప్లస్ సింబల్ అంటే ఏంది? సమ్ రాంబస్ ఆర్ సర్కిల్. కొన్ని రాంబస్ సర్కిల్ అవుతుంది, కరెక్టే. అండ్ సమ్ సర్కిల్స్ ఆర్ రెక్టాంగిల్. సమ్ సర్కిల్స్ రెక్టాంగిల్ అవుతుంది, సేమే కదండి, కరెక్టే. సర్కిల్ అండ్ రెక్టాంగిల్. అండ్ అంటే ఏందండి? ఆల్ కదా, ఆల్ సర్కిల్స్ ఆర్ రెక్టాంగిల్. అన్ని సర్కిల్స్ రెక్టాంగిల్ అవుతుంది కాబట్టి కరెక్ట్. అండ్ ఆల్ సర్కిల్స్ ఆర్ రాంబస్. ఆల్ సర్కిల్స్ ఆర్ రాంబస్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రాంబస్ ప్లస్. ప్లస్ అంటే మనకి సమ్ స్క్వేర్స్ ఆర్ రాంబస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ స్క్వేర్స్ ఆర్ రాంబస్. సో కొన్ని ఏమన్నారు ఇక్కడ? ప్లస్ అన్నారు కాబట్టి రివర్స్లో తీసుకుందాం. సమ్ స్క్వేర్స్ ఆర్ రాంబస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కొన్ని స్క్వేర్స్ అనేది రాంబస్ అయ్యే ఛాన్స్ ఉందా అని చెప్పి అంటున్నారు. అవ్వదు కదండి. ఎందుకు అంటే ఇక్కడ ప్లస్ అనేది ఇచ్చారు కాబట్టి సమ్ స్క్వేర్స్ ఆర్ పాసిబిలిటీ కింద ఇచ్చారు. సమ్ స్క్వేర్స్ ఆర్ రాంబస్. కొన్ని స్క్వేర్స్ అనేది రాంబస్ అయ్యే పాసిబిలిటీ ఉందా? పాసిబిలిటీ దాకా అవసరం లేదండి. ఇలాంటి ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు పాసిబిలిటీ అనేది అప్లై చేయకూడదు. సో ఇది రాంగ్ అండి. ఇలాంటి ఉన్నప్పుడు ఇది అవుతుంది. సమ్ అనేది ఈ క్వశ్చన్ మార్క్ ఇవ్వకుండా ఇలా యాస్టీజ్ ఇచ్చుంటే అవుతుంది పాసిబిలిటీ. కానీ పాసిబిలిటీ ఇవ్వటం వల్ల ఇది అవ్వదు పాసిబిలిటీ. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి ఇలా పాసిబిలిటీ అడగకూడదు. ఇలా అడిగినప్పుడు మనకి డైరెక్ట్గా ఏంటంటే నో అనమాట. 5th వన్ ఇస్ ద ఆప్షన్. సో దట్స్ ఇట్ అండి. మీ క్రాష్ కోర్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. దట్స్ ఇట్. అండ్ నాకు 1 to 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది కామెంట్ చేయండి ఆ పజిల్కి. అప్పుడు నాకు అర్థమైంది ఎంతమంది సీరియస్గా స్టార్ట్ చేశారు క్లాసెస్ వినటానికి మెయిన్స్కి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.